ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైన దినములో మన రక్షకుని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధించు నిమిత్తమై దేవుని సన్నిధానికి వచ్చి ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మనం ఆరాధిస్తూ వచ్చినాము. తిరిగి వాక్యానుసారంగా మరి ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనము ఆరాధిస్తూ వస్తాం. రండి, అందుకు గాను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 117వ అధ్యాయము 2 వచనాలు. తర్వాత 118వ అధ్యాయంలో అక్కడే మరి 4 వచనాలను మార్చి చదువుకుంటూ వస్తామండి. రండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడి యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక పర్యాయములు ఈ వాక్య భాగం మనము వింటూ వచ్చినాము. నిజంగా ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. నిజంగా దేవుని కృప అనేది లేకపోతే మనము ఈ 2026 సంవత్సరము మరి ఈ నెల ఈ దినాన్ని మనము చూడలేము. దేవుని కృప అనేది మన ఎడల ఉంది కాబట్టే మరి ఈ దినాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని సన్నిధానాన్ని మనము మరి అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు మాటలను తన జీవితంలో ప్రభు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును ఆయన తలబోసుకుంటూ ఆయన ఎంతగానో మరి ఆయనను స్తుతిస్తూ వచ్చినాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. తర్వాత ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం అర్పిస్తూ రావాలి. ఆయనను గనపరుస్తూ రావాలి. ఆయన నామమునకు తగిన మహిమను మనం చెల్లిస్తూ రావాలి. అలాగే మరి ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉంది కదా, మరి 118వ అధ్యాయంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఎంత దయగలవాడంటే ప్రభువు. రండి, ఇంకా దావీదు మరి ఇంకా కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కీర్తనల గ్రంథము 186వ అధ్యాయము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కృప ఎంతగా ఉంది, ఎలాంటి కృపను ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మరి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. చూసినారా, ఎలాంటి కృప అనుగ్రహిస్తూ వచ్చినాడంట, చూపిస్తూ వచ్చినాడంట ప్రభు. అధికమైన కృప. మరి ఇంత అని మనం దాన్ని పోల్చలేం, ఇంత అని మనం వర్ణించలేం. అక్కడేమన్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. తర్వాత ఇక్కడేమంటున్నాడు, అధికమైన కృప. చూసినారా, మరి కింద మనం గమనించినట్లయితే పాతాళపు ఆగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అధికమైన కృప దావీదు ఎడల చూపించి పాతాళపు ఆగాధము నుండి ప్రభు రక్షిస్తూ వచ్చినాడు. చూసినారా, అధికమైన కృప. అలాగే ఇంకోసారి మరి ఇంకో చోటు కూడా ఆ మాట రాయబడుతూ వచ్చింది. రండి, కీర్తనల గ్రంథము ఇక్కడే మరి 36వ అధ్యాయం 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. చూడు, ఇంత లేదు, ఎంతో విలువైనది.
అమూల్యం అనే మాట ఎందుకు వాడతామంటే అది విలువైన దానికన్నా ఇంకా విలువైంది అనమాట. ఇప్పుడు బంగారు దాని స్థానం దంది, తర్వాత డైమండ్ దాని స్థానం దంది, తర్వాత డైమండ్కి మించింది డైమండ్లోనే రకరకాలు ఉన్నాయి కదా, కోహినూరు వజ్రం అంటారు, అంటే ఎక్కువ ఇంకా దానికన్నా విలువైంది. అట్లా అమూల్యమైన కృప దావీదు ఎడల ప్రభు చూపిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. తర్వాత పై వచనంలో ఒక మాట ఉంది, ఇంకో మాట 5వ వచనంలో చదవండి ఎవరన్నా. ఇక్కడ గమనించినారా? ఆయన కృప ఎట్లుందంట? ఆకాశం అంటుచూ ఉంది. అంటే అంత అత్యధికమైన కృప ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు దావీదు ఎడల. తర్వాత ఇంకో మాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్గమకాండంలో ఇక్కడ సొలొమోను అక్కడ మనవి చేస్తూ ఉన్నాడు. రండి, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులు 3వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగంలో ఉంది. నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. చూసినారా? అక్కడ సొలొమోను మనవి చేస్తూ ఉన్నాడు, నా తండ్రి అయిన దావీదు ఎడల నీవు కటాక్షం అనుగ్రహించి ఈ దినమున మరి నన్ను కూడా ఆ స్థానంలో కూర్చుండబెట్టి దావీదు ఎడల మహాకృపను నీవు చూపించి ఉన్నావని ఇక్కడ సొలొమోను తన కుమారుడైన సొలొమోనుకి చెప్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు. చూసినారా? దావీదు ఎడల ఎలాంటి కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు? మహాకృప. అంటే ఇంకా మహా అనేది ఎంతో, అందుకే దేవుడు ఎంతో లోకంని ఎంతో ప్రేమించను. ఎంతో అంటే ఇంతని లిమిట్ అనేది లేదనమాట. అలాగే దావీదు ఎడల కూడా ప్రభు తన అధికమైన కృపను చూపిస్తూ వచ్చినాడు, మహాకృపను, అమూల్యమైన కృప. తన కృప అనేది ఆకాశం అంటుచూ ఉంది. అలాంటి కృపను దావీదు ఎడల మరి ప్రభు చూపిస్తూ వచ్చినాడు. అలాగే మరి ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే రండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ఎంతగానో కృపను వెల్లడపరిచి ఇక్కడ 15వ అధ్యాయం నిర్గమకాండము 15వ అధ్యాయము మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మోషేయు ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతగానో ఆయన కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే ఇక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు, ఇక్కడ 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోలుకొని పోతివి. చూసినారా? ఆయన కృపచేత తోలుకొని వస్తూ వచ్చినాడు. మరి ఐగుప్తులో ఫరో దాసత్వం కింద ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారు మొరపెడుతూ వచ్చిన మొరను దేవుడు విని దిగి వస్తూ వచ్చినాడు. మోషేను మరి ఏర్పాటు చేసుకొని నాయకునిగా ఉంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను తన కృపచేత ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తోలుకొని వచ్చినాడు. అందుకే వాళ్ళు ఇక్కడ కీర్తనలు పాడుతున్నారు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఆయన కృప అనేది లేకపోతే ఈ దినాన నేను కూడా దేవుని ఇంట్లోనికి రాలేం. ఆయన కృపచేత ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎట్లయితే ఐగుప్తు దాసత్వం నుంచి తోలుకొని వస్తూ వచ్చినాడో అదే రీతిగానే నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన కృపచేత మనల్ని తోలుకొని వచ్చి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉంచుతూ వచ్చినాడు. అందుకే పైన అంటున్నాడు, పైన వచనంలో మనం గమనించినట్లయితే 11వ వచనం, యెహోవా వేల్పొలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు. చూసినారా? అద్భుతాలు చేసే దేవుడు. పరిశుద్ధతను బట్టి ఆయన ఎవరంట? మహనీయుడు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందుకే ఆయనకి అనేక రకరకాలుగా పేర్లున్నాయి. ఆ రీతిలుగా ఆ భక్తులు వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం కొలది అనేక రకాలుగా ఆయన వర్ణిస్తూ వచ్చినాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, మరి 10,000 మందిలో గుర్తించగలిగింది. సొలొమోను అక్కడ అంటుంది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని 10,000 మందిలో గుర్తించగలిగిన దేవుడు. తర్వాత దయామయుడు, కృపామయుడు, కరుణావాత్సల్యత కలిగిన దేవుడు. మరి ఎన్నో రకరకాలుగా నిజంగా ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించలేం. అయితే ఆయన కృపచేత ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని మరి నడిపిస్తూ వచ్చినాడు, తోలుకొని వస్తూ వచ్చినాడు. చూసినారా?
మరి దావీదు ఎడల, అందుకే దావీదు ఊరికే అనలేదు ఆ మాట. ఆయన ఏమన్నాడు? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. నిజంగా ఆ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంత ఎక్కువగా మీరు మీ కృపను వెల్లడపరుస్తూ వచ్చినారా? నిజమే కదా నాయనా, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినారు. మాలో చూసుకుంటూ వచ్చినప్పుడు ఏ మంచితనం లేదు, ఏ అర్హత కూడా లేదు. మరి ఇంతగా ప్రభు మరి దావీదు ఎడల ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు. అధికమైన కృప, ఆయన కృప అనేది ఆకాశం అంటుచూ ఉంది. అమూల్యమైన కృప, మహాకృపను చూపిస్తూ వచ్చినాడు. మరి సొలొమోను అక్కడ అంటూ వచ్చినాడు కదా, దావీదు ఎడల అంతగా ఆయన మహాకృపను చూపిస్తూ వచ్చినాడని. మరి ఇంతగా ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపం చేసుకున్నట్లుగానే, దావీదుని జ్ఞాపం చేసుకున్నట్లుగానే నిన్ను నన్ను కూడా ప్రభు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా మన స్థితిగతులు ఒక్కసారి మనము చూసుకొని ఈ రీతిగా మరి ముందుకు వెళ్తూ వస్తామండి. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ గమనించినారా? ఎవరంట? పాపిష్టి జనమా. తర్వాత ఏమన్నాడు? దోషభరితమైన ప్రజలారా. తర్వాత ఇక్కడ దుష్ట సంతానమా. మరి బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు కదా, సర్ప సంతానమా, రావో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన ఆడవుడు. తర్వాత అందుకే పాపిష్టి జనమా. దావీదు అంటూ వచ్చినాడు కీర్తన గ్రంథంలో మరి 51వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమన్నాడు? నేను పాపంలోనే పుట్టినవాణ్ణి. తర్వాత ఏమన్నాడు? నా తల్లి గర్భం ధరించింది. జన్మ కర్మ పాపులం. ఒక మాటలో చెప్పాలంటే మన జన్మములో పాపం ఉంది, మనం జీవించే జీవితం అంటే మనం ప్రవర్తించే ప్రవర్తనలో కూడా పాపం ఉంది. ఎక్కడ కూడా అరికాలం మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేనే లేదు. తర్వాత మనం ఏం చేసిన వారం? మంచితనం లేకపోగా, దేవుడంటే భయం లేకుండగా మరి తిరుగుబాటు చేస్తూ వచ్చిన వారం. స్పష్టంగా ఇక్కడ ఉంది కదా, మరి పరిశుద్ధ దేవుని మనం ఏం చేస్తూ వచ్చినామంట? ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. తర్వాత పైన వచనంలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించిన వారం. అందుకే తర్వాత కింద వచ్చిన 5వ వచనంలో కూడా ఉంది, నిత్యము తిరుగుబాటు చేస్తూ వచ్చిన వారం. చూసినారా? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఎందుకన్నాడు ఆ మాటలు? అలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఏ మంచితనం మనలో లేదు. పైన వచనాల్లో చూసుకున్నట్లే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ స్పష్టంగా ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి కదా. మరి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, ఇశ్రాయేళ్ళకి ఏం లేదంట. మరి తర్వాత ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త అక్కడ అంటున్నారు. రండి, ఆ మాట చూసినా ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ గమనించినారా? జీవజలముల ఊటనైన నన్ను. చూసినారా? జీవజల ఊట అయినా. మరి సృష్టికి కూడా సర్వ సృష్టికి ఆది సంభూతుడైన, సమస్తాన్ని కలగజేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. దేవుణ్ణి విడిచిపోతూ వచ్చిన జీవితం. మరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సాధారణంగా మనం అనుకునొచ్చు, ఎట్లుంటుంది జన్మించిన మరి తల్లిదండ్రులను మరి అమ్మా నాన్నను పిలవక మరి వేరే వాళ్ళని అమ్మా నాన్న పిలిస్తే ఎట్లుంటుంది? ఒకసారి మనం ఊహించినట్లయితే అదే రీతిగానే సృష్టికర్త అయిన దేవుని విడిచి మానవుడు సృష్టిని పూజిస్తూ వచ్చినాడు. మరి దేవునికి ఎంత దుఃఖకరం అంటే తిరుగుబాటు. అంటే మన స్థితి ఏ రీతిగా ఉందనే దానికి కొన్ని మాటలు. అంటే తిరుగుబాటు చేస్తూ వచ్చినాం, దేవుణ్ణి దూషిస్తూ వచ్చినాం. మరి దేవుని ఎంత మాత్రం కూడా వెంబడించలేని స్థితి, తిరుగుబాటు. అలాంటి స్థితిలో ఉన్నాం. అయినా సరే ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడే మనం గమనించినట్లయితే మరి ఇక్కడే ఇర్మియా గ్రంథంలో
3వ అధ్యాయంలో ఇక్కడ మాటలు రాయబడుతూ వచ్చినాయి. 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ గమనించినారా? ఆయన ఏమంటున్నాడు? ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము అంటే తిరిగి రా. ఆయన ఏమంటున్నాడు? ఇదే యెహోవాకు, మీ మీద నా కోపము పడనీయను. నేను ఎవరంట? ఆయన కృపగలవాడను, నేను కృపగలవాడను, కృపా కనికరము కలిగిన దేవుడును. అందుకే ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ప్రభు ఏమంటున్నాడు? తిరిగి రా, నేను కృపగలవాడను. తిరిగి మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. కింద వచనంలో ఇక్కడ కూడా ఒక మాట ఉంది. ఇక్కడే మరి 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. తిరిగి రండి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఘోర పాపాత్ముడైనా సరే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ 7-9 వచనాల్లో అక్కడ మాటలు ఉన్నాయి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. చూసినారా? అందుకే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, అలాంటి స్థితి, దేవుని ఎంతో దుఃఖపరుస్తూ వచ్చిన స్థితిలో మనం ఉన్నప్పటినీ కూడా ఆయన కృపగలవాడిని, నిత్యము కోపగించేవాడిని కాదు, తిరిగి రమ్ము అని మనం పిలుస్తూ వచ్చినాడు. అందుకే ఇవన్నీ జ్ఞాపకం చేసుకునే దావీదు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అక్కడ కీర్తనలు పాడుతూ వచ్చినాడు. ఎందుకంటే ఇంత చూసినారా? మనలో ఏ మంచితనం లేదు, ఎంత మాత్రం కూడా అర్హులు కానే కాం. ఆయన ఒకే ఒక మాట, తండ్రి అని ఒక్క మాట మనం పిలవటానికి కూడా అర్హులు కాదు. అలాంటి మనల్ని ప్రభు నేను కృపగలవాడను అని, తిరిగి రండి అని ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ వచ్చినాడు, పిలుస్తూ వచ్చినాడు ఆయన వైపు మనం చూడటం ద్వారా. కాబట్టి మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యం దొరుకుతూ వచ్చింది. నిర్గమకాండంలో మనం 15వ అధ్యాయంలో అక్కడ చూస్తూ వచ్చినాం కదా. ఆయన కృప చేత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినాడు? ఆయన తోలుకొని వచ్చినాడు. తర్వాత కింద వచనంలో ఆయన మందిరంలో మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? కూర్చుని పెడుతూ వచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం! అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎంతో గొప్ప ధన్యతలోని ప్రభు మరి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. నిజంగా ఎంత ధన్యులమంటే మరి మాటల్లో ఆ మాటలు చెప్పలేము. అందుకే ఒకటే మాటలో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యులు అంటే ఇంకెన్నైనా ఆ విషయం మనం వర్ణించవచ్చు. అంత ధన్యతలోనికి ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం తలబోసుకొని ఆయనను స్తుతిస్తూ రావాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించాలి, ఆయనను కొనియాడుతూ రావాలి. నిజంగా ప్రభువా, ఇన్ని గొప్ప మేలులు, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఆయన ఉంది గనుకనే, అధికమైన కృప మన ఎడలు చూపిస్తూ వచ్చినాడు గనుకనే ఈ దినాన్ని, ఈ సమయాన్ని, ఈ గడియలు మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈ సమయాన్ని చూడక ఎంతోమంది మనకంటే చిన్నలు పెద్దలు వృద్ధాపంలోనే ఎంతోమంది గతించిపోతూ వచ్చినారు. ఆయన దయ చూసినారా? అయితే ఈ కాలంలో, ఈ కాలం ఎట్లుందంటే నిజంగా జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆనాడు నోహ దినాల్లో ఏ ఎత్తుగా జనాలు తింటూ తాగుతూ పెళ్లికి ఇవ్వబడుతూ పెళ్లి చేసుకుంటూ రకరకాలుగా, మరి ఆ దినాల్లో నోవాహు దేవుని చేత ఏం చేస్తూ పడుతూ వచ్చినాడు? ఆయన కృప పొందుతూ వచ్చినాడు. అలాంటి దినాల్లో కూడా నోవాహు దేవుని చేత కృప నొందిన వాడనే ఉన్నాడు. అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ మాట అక్కడ ఉంది. భూలోకం చెడిపోయి ఉన్న స్థితిలో మరి అప్పుడు ఆ దినాల్లో ఉన్నట్లుగానే మరి ఈ దినాలు కూడా మరి మనుషుల్లో భయం లేదు. భక్తిలో కనపడుతున్నారు కానీ, భక్తి వేషం వేసుకున్నారు కానీ దేవుని తగ్గట్టుగా లేరు. అంటే దేవునికి ఇష్టం భక్తి అనగానేమి? భక్తి అంటే దేవునికి ఇష్టకరంగా జీవించడమే ఒక భక్తి, వేషం కాదు. అంటే వచ్చిపోవడం కాదు. దేవునికి ఇష్టంగా దేవుని కార్యములు మనలో జరుగుతూ రావాలంటే మరి అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడుతూ రావాలి. అది భక్తి.
భక్తి వేషం వేసుకుంటే లాభం లేదు. అంటే ఇలాంటి దినాల్లో కూడా ఆయన కృపకు మనం పాత్రలు అయితే వచ్చినాం. ఆయన కృపలో మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా ఆయన కృపలో మనం జ్ఞాపం చేసుకుని ఇక్కడ అంటున్నాడు కదా ఆయన, ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీను, నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపగించువాడను కాను. ఎల్లప్పుడూ కోపగించే దేవుడు కాదు. నిజంగా ఆయన కోపగించింటే మనం ఇక్కడ ఉండేవారం కాదు. ఆయన దోషములు కనిపెట్టి చూసిన ఎడలు ఎవరు నిలవగలం? మనం ఆయన ఎదుట ఎవరు నిలవలేము. అయితే మన దోషములన్నిటిని కూడా ప్రభు ఆయన వీపు వెనక తట్టు వేసుకుంటూ వచ్చినాడు. అవి మనకు కనబడవు. అవి అంతగా ఆయన కృపను మన ఎడల వెల్లడిపరుస్తూ వచ్చినాడు. అంతగా మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రండి ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకు వెళ్తూ వస్తాం. మన ప్రభుని మనం ఆరాధిస్తూ వస్తాం. మరి రోమిల్ రాసిన పత్రిక ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఇక్కడ గమనించినట్లయితే 5వ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తా 5వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే మరి 6వ వచనం, ఏలనగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తుయుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయిను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. ఇక్కడ గమనించినారా? నిజంగా ఎవరైనా ఒక మనిషి కొరకు తన ప్రాణం పెట్టాలంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉంటే తన ప్రాణం పెట్టడానికి ఒకవేళ తెగించవచ్చు. అయితే ప్రభు ఎటువంటి వారి కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు? ఇక్కడ ఉంది కదా కింద, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు పాపి కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడండి. ఇట్టి ప్రేమ ఎవరు చూపించగలరు? ఏదో మనం మంచివారైతే ఎదుటి వాళ్ళు ఏదైనా మన మీద ప్రేమ చూపించగలరు. అదే చెడ్డవాళ్ళైతే ఆడొస్తున్నాగానే అక్కడ పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి ఎందుకు ముఖానికి ఎదురుపడాల, వాడు ముందుగానే మరి దుర్మార్గుడు, అలాంటోడు ఇలాంటోడని మనమే సైడ్ వెళ్ళిపోతూ వస్తాం. అయితే అందుకే ఇక్కడ ఉంది కదా, మరి ఎలాంటి జనం అంటే మనం పాపిష్ట జనమా, దోష భరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అన్నాడు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, చూసినారా, మన కొరకు చనిపోతూ వచ్చినాడు. నాకు ఇష్టమే నువ్వు సుదృఢకమ్మో, నా కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తితో చెప్తూ ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు ఆనాటి యూదులు మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి చంపుతూ వచ్చినారని. కాదు, ఆయన చంపటానికి కానీ ఆయన ఏదైనా చేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు, అంత శక్తి లేదు. అయితే లేఖనాల ప్రకారం ఆ రీతిగా నా పాపల నిమిత్తమై పాప పరిహార్థ బలిగా తను తానే ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన అర్పించుకున్నాడు. అందుకనే క్రైదనం ఆ రీతిగా శ్రమ పడవలసి ఉంది. ఆ రీతిగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. తన ప్రాణం ఆయన ప్రేమగా అర్పించినాడు. అందుకే కింద వచనంలో కూడా ఇక్కడ ఉంది, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆయన రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాం. చూసినారా? అనీతిమంతుల నిమిత్తమై నీతిమంతుడే ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. అంతగా ఆయన, అందుకే నేను కృపగలవాడును అన్నాడు. కృపగలిగిన దేవుడు ఆయన. వీటన్నిటిని మనం తలబోసుకొని మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఏదో నేర్చుకున్న మాటలు కాదు. సమరశ్రీ ఏ రీతిగా ఆరాధించింది? ఆత్మతో సత్యంతో యథార్థంగా తమ కుండను విడిచిపెట్టి ఎంతగానో తన ఆత్మను కుమ్మరించింది ప్రభు సన్నిధానంలో. అంటే అంతగా ఆరాధిస్తూ వచ్చింది. దావీదు కూడా అన్నాడు కదా, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. ఆయన నిలిచేది తాత్కాలికమైన ప్రేమ కాదు, ఏదో కొద్ది కాదు, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన కృపచేత తోలుకొని వస్తూ వచ్చినాడు. అదే రీతిగానే దావీదుని జ్ఞాపం చేసుకున్నట్లుగా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపం చేసుకొని నడిపించి
మన ఆయన సన్నిధానంలో కూర్చున్న బెట్లుగా మరి పెట్టినట్లుగానే నిన్ను నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప ధన్యత నిజంగా తండ్రి. మరి ఇట్టి భాగ్యం ఎంతోమందికి లేదు. ఆ భాగ్యాన్ని, ఈ కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎంతో ధన్యులం మనం. కాబట్టి నిజంగా ఆయన ఎల్లప్పుడూ కూడా మనం ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. ఈరోజు కూడా క్యాలెండర్ వాగ్దానంలో అదే, ఆయనకి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట అంతే. అది ఏదో ఆదివారం మాత్రము దేవునింటికి వచ్చినప్పుడు మాత్రమే అని కాదు, కానీ ఎల్లప్పుడూ స్తుతియాగం మనం చెల్లించవలసింది. చెల్లించినారు ఉన్న స్థలమే ఆయన ప్రాణ క్రయధనం తీరక అంతే ఇంకది. కాబట్టి ప్రతిదినము నిత్యము ఎల్లప్పుడూ ఆయనకు తగిన కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఏ మంచితనం లేని మనల్ని దేవుడు ప్రేమించినాడు, తన ప్రాణమే ప్రేమగా అర్పించినాడు. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా రోమిలు రాసిన పత్రికలో, ఎవరైనా మంచివారైతే తన ప్రాణం పెట్టడానికి ఎవడైనా తెగించవచ్చు. అయితే పాపులైన మన కొరకు నేను పాపులనే ప్రేమించవచ్చు తిని అన్నాడు. పాపనేలు మనల్ని ప్రేమించినాడు, నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన రక్తాన్ని దారలుగా నీ కొరకు నా కొరకు కారుస్తూ వచ్చినాడు. చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కారుస్తూ వచ్చినాడు. ఏమాత్రం కూడా అక్కడ రక్తం లేదు. మరి అక్కడున్న భటుడు ఆయన ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ప్రక్కలో బలింపోటు పొడుస్తూ వచ్చినప్పుడు ఏం గారిందంటే లాస్ట్కి నీరు అంటే నీళ్ళు ఇంకేం లేదు, బ్లడ్ లేదు, అక్కడ రక్తం లేదు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నిన్ను కడుగుటి నిమిత్తం ఆయన కారుస్తూ వచ్చినాడు. సర్వ మానవాళి కొరకు పాప పరిహార్థ బలిగా తను తానే అర్పించుకున్నాడు. ఎట్టి కృప అండి! ఎవరైనా మనము నిజంగా ఈ కృపను అసలు మన జ్ఞానం చాలదు. ఇంతగా ప్రేమించినావా? ఎవరైనా చెడ్డవానికి ఏదైనా సాయం చేస్తూ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తా, అరే ఇంత చెడ్డతనంలో ఉన్నా కానీ పలానా వ్యక్తి పలానా సహాయం నాకు చేసినప్పుడు అని ఆ వ్యక్తి ఎంత ఆనందం పొందుతాడు. మరి తన ప్రాణమునే మనకు అర్పించినాడంటే ఎంత కృపను ఆయన మన ఎడలు చూపిస్తూ రావాలి. అందుకే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కనుక ఆయనకు తగిన కృతజ్ఞతలు మనం చెల్లించవలసిన వారమే ఉన్నాం. అండ్ ఇంకొన్ని మాటలు తీసుకొని మనం ఆరాధనలోనికి వెళ్తూ వస్తాం. మరి ఎపిసోడ్ రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట ఉంది. ఎపిసోడ్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎపిసోడ్కి రాసి ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎలాంటి వారం అంటే మనము ఎలాంటి వారిగా ఉండేవారము. 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం ఎక్కి మనసు ఎక్కి కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన కృప అనేది మన మీద ఉంది కనుకనే మనం రక్షింపబడుతూ వచ్చినాం. ఆయనకి మన వైపు చూడకుండా, అంటే చూడకపోయింటే ఏమై ఉండేవారము చూసినారా? ఆయన కృప చేత. అందుకే కింద వచనంలో కూడా ఒక మాట ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరం. ఇంత గొప్ప ధన్యత. కాబట్టి ఇలాంటి ధన్యతలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఎంతగానో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఎందు నిమిత్తమై ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై మనం ఉన్నాం. రండి ఇంకో మాట చూసుకొని ముందుకు వెళ్తూ వస్తాం. మరి 2వ కొరింథీయులు రాసిన పత్రిక ఇక్కడే మనం గమనించినట్లయితే ఆయన కృప ఎలాంటిదిగా ఉందంటే 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటంటే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తం కలిగజేస్తూ వచ్చిన దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఏమైతే వచ్చినాడు? దరిద్రుడైతే. ఎందు నిమిత్తము? ఆయన దరిద్రం వల్ల మనం ధనవంతులు కావాలని ధనవంతులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన నిత్య రాజ్యంలో ఆయన కుమారుని యొక్క రాజు నివాసులుగా నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్న ధనం ఉండొచ్చు, అది లేకపోవచ్చు, అది ఉన్నా అదేమి వెంబడి వచ్చేది కాదు. అయితే నిత్యత్వంలో పరలోక రాజ్యంలో
మరి ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకుంటున్నాడు. అంటే అంత గొప్ప ధన్యతలోనికి ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన అన్నాడు కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. మన నిమిత్తం దరిద్రుడైతే వచ్చినాడు. ఎంతగా ప్రభు తగ్గించుకుంటే తర్వాత పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ప్రభు ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చి శిలువ మరణం పొందేంతగా ప్రభు విధేయత చూపిస్తూ వచ్చినాడు. దాసుని స్వరూపం ధరించినాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన ఆ యెషయా గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడ ఆయన మరి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా మౌనంగా ఉన్నాడంట. చెక్కుముక్కి రాతి వలె అంటే ఒక శిల్పకారుడు ఒక రాతి విగ్రహమును చెక్కేటప్పుడు అది ఏమైనా పలుకుతుందా? నన్ను గట్టిగా కొడుతున్నావు లేకుంటే ఎట్లా చెక్కుతున్నావు అట్లా అంటుంది. అదేమైంటుంది? అది నిర్జీవమైన స్థితిలో నిర్జీవమైంది కాబట్టి అది మౌనంగా ఉంటుంది. అట్లా ప్రభు నిన్ను నన్ను రక్షించుట నిమిత్తమై ఆ పిలాతు ముందర మౌనం వహిస్తూ వచ్చినాడు. కేవలం నీవు నేను ఆయన కృపలోనికి రావాలని, రక్షణలోనికి రావాలని ప్రభు ఇంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చినాడు. అందుకే వీటన్నిటిని తలబోసుకొని దావీదు ఊరికేం లేదు ఆ మాటలు, యెహోవా కృప మన ఎడలు హెచ్చగా ఉందని. అంత హెచ్చగా ఆయన మూలమైన కృపను, ఆయన మహాకృపను, తర్వాత ఆయన అత్యధికమైన కృపను వారికి అనుగ్రహించినట్లుగానే మనకు కూడా ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి వీటన్నిటిని మనం తలబోసుకొని మన రక్షకుని, మన దేవుణ్ణి, ఇంత గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చిన మన తండ్రిని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. చివరిగా ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్తూ వస్తాము. రండి, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం, 59వ అధ్యాయము. ఇక్కడ దావీదు అంటున్నాడు ఎట్లా స్తుతిస్తున్నాడంటే 59వ అధ్యాయం 17వ వచనం, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను. చూసినారా, నిన్నే కీర్తిస్తున్నాను, కృపగల దేవుడుగా నాకు ఉన్నావు నీవు అని. తర్వాత ఇంకో మాట ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడే కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము, అందుకే నా పెదవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. తర్వాత ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, మనం ఆయనకు జీవాఫలం అర్పించాలి ఎల్లప్పుడూ. కాబట్టి దావీదు ఇంతగా ఆరాధిస్తున్నాడు, ఇంతగా ఆయనను గణపరుస్తున్నారు. రండి, చివరిగా ఒక మాట చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్తూ వస్తాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మరి తర్వాత 10వ వచనం 11వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. చూసినారా, ఆయన కృపను అంత అధికంగా మన ఎడల ఆయన వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఆయన అంతగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎంతో విలువైన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు. మనం దేనినో బట్టి మనం స్తుతించవలసిన పని లేదు, కేవలం ఒక రక్షణ బట్టే చాలు. ఎందుకంటే దానికి విల చెల్లించలేని ఇది ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంత గొప్ప రక్షణ మనకు రావటానికి దాని వెనుకలు ఎంతో ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. అంత క్రయం ఆయన చెల్లించడం ద్వారానే ఇంత ఈజీగా, ఇంత సులభంగా మనకు రక్షణ దొరుకుతూ వచ్చింది. నిజంగా ఏ పాటి వారం మనం? జన్మ కర్మ పాపలం అయినప్పుడు నీ ప్రభు ఆయన కృపగలవాడును అన్నాడు. కృపగలిగిన దేవుడు కనుకనే ఆయన కృపతో మనల్ని జ్ఞాపం చేసుకొని ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప మనకు అదృష్టాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇట్టి దేవుని మనము మన హృదయపూర్వకంతో మనము మన ప్రభువుని, మన రక్షణకు మనము ఆరాధిస్తూ వస్తాం. దేవుని మాటలు దీవించిన